నమస్తే. నా పేరు కంచర్ల శివారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం. ఈరోజు మన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి గురించి జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పుకుంటుండు. జగ్గారెడ్డి కాక, నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నవే? నేను సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి. పార్టీలో అసలు నేను డేకేటోడో లేడు. నీకు ఎందుకే కవితక్క కోసం? కవితక్క వచ్చి ఎందుకు గెలికించుకుంటున్నావు ఇట్లా? నువ్వు అనవసరంగా నీ అక్క మాట్లాడినంత తప్పేముంది? 2 సంవత్సరాలల్లా 200 కోట్లు అప్పు చేసిరు మీరు. 200 కోట్లు అప్పు చేసి తట్టడి మట్టని ఎత్తలే అని చెప్పింది. అది నిజమే, వాస్తవమే కదా. మీరు ఎన్నో వందలాది గ్యారంటీలు, వందలాది పథకాలు చెప్పిర్రు. ప్రజలకు ఒక్క పథకమని అమలు చేసిరా? అది చేయలేదు. అది కరెక్టే కదా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మీరు చెప్పిర్రు, ఏది చేయలేదు. రైతు బంధు అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్లు గుర్తు వస్తున్నాయి. తీరా ఎలక్షన్ సమయంలో మీరు ఇప్పుడేదో 4 ఎకరాలు మించి ఇప్పుడు వేస్తుర్రు. అంతకుముందు వేసిరు ఎప్పుడన్నా? ఇవన్నీ వాస్తవాలు మాట్లాడిన కవితక్క కోసం నువ్వు అవాస్తవంగా ఇట్లా లేనిపోని అపార్థాలు మాట్లాడి ఆడదానివని ఈ పిచ్చి పిచ్చి మాటలు అవసరమైంది. ఇంకా మాట్లాడొద్దు. ఆడదాని కాబట్టి నేనేమనలేకపోతే ఆడదాని అయితే నేనేమనుకుంటున్నాను మాట్లాడుతున్నావు. ఒకసారి అన్ని విషయం నీకు దమ్ముంటే అని చూడు. ఒకసారి ఏమైతే తెలుస్తుంది. తెలంగాణ ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా వచ్చి ఇంటి ముంగట వచ్చి ధర్నా చేసి నేను బయటికి వెళ్ళనియరు బిడ్డ నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. నీకు ఇవన్నీ అనవసరమైన మాటలు బంద్ చేసి, పిచ్చి పిచ్చి వేషాలు బంద్ చేసి, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాంగ్రెస్ పార్టీలో నీకు దిక్కు దివానా లేకున్నటువంటి పరిస్థితి ఉంది. నీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ పోయి నా పాత్ర ఏంది, నా పొజిషన్ తెలుసుకో. నీకు అంతగా ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా పదవి కావాలని ఆశ ఉంటే పోయి అడుక్కో, నువ్వు ఆయన కాళ్ళు మొక్కు అడుక్కో. అంతేగాని ఇట్లా అనవసరంగా కవితక్క గారి స్థాయి, కవితక్క పెద్ద స్థాయి కాబట్టి పెద్ద స్థాయి దగ్గరకు వచ్చి నేను మాట్లాడితే నా స్థాయి పెరుగుతుంది, నాకు పదవి ఇస్తారని చెప్పి ఆలోచన చేసి ఇట్లా అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోబోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ఖబర్దార్ జగ్గారెడ్డి, ఖబర్దార్. జై కవితక్క. నమస్తే. నా పేరు కంచర్ల శివారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం. ఈరోజు మన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి గురించి జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పుకుంటుండు. జగ్గారెడ్డి కాక, నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నవే? నేను సస్పెండ్ చేసిరు పార్టీ నుంచి. పార్టీలో అసలు నేను డేకేటోడో లేడు. నీకు ఎందుకే కవితక్క కోసం? కవితక్క వచ్చి ఎందుకు గెలికించుకుంటున్నావు ఇట్లా? నువ్వు అనవసరంగా నీ అక్క మాట్లాడినంత తప్పేముంది? 2 సంవత్సరాలల్లా 200 కోట్లు అప్పు చేసిరు మీరు. 200 కోట్లు అప్పు చేసి తట్టడి మట్టని ఎత్తలే అని చెప్పింది. అది నిజమే, వాస్తవమే కదా. మీరు ఎన్నో వందలాది గ్యారంటీలు, వందలాది పథకాలు చెప్పిర్రు. ప్రజలకు ఒక్క పథకమని అమలు చేసిరా? అది చేయలేదు. అది కరెక్టే కదా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మీరు చెప్పిర్రు, ఏది చేయలేదు. రైతు బంధు అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్లు గుర్తు వస్తున్నాయి. తీరా ఎలక్షన్ సమయంలో మీరు ఇప్పుడేదో 4 ఎకరాలు మించి ఇప్పుడు వేస్తుర్రు. అంతకుముందు వేసిరు ఎప్పుడన్నా? ఇవన్నీ వాస్తవాలు మాట్లాడిన కవితక్క కోసం నువ్వు అవాస్తవంగా ఇట్లా లేనిపోని అపార్థాలు మాట్లాడి ఆడదానివని ఈ పిచ్చి పిచ్చి మాటలు అవసరమైంది. ఇంకా మాట్లాడొద్దు. ఆడదాని కాబట్టి నేనేమనలేకపోతే ఆడదాని అయితే నేనేమనుకుంటున్నాను మాట్లాడుతున్నావు. ఒకసారి అన్ని విషయం నీకు దమ్ముంటే అని చూడు. ఒకసారి ఏమైతే తెలుస్తుంది. తెలంగాణ ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా వచ్చి ఇంటి ముంగట వచ్చి ధర్నా చేసి నేను బయటికి వెళ్ళనియరు బిడ్డ నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. నీకు ఇవన్నీ అనవసరమైన మాటలు బంద్ చేసి, పిచ్చి పిచ్చి వేషాలు బంద్ చేసి, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాంగ్రెస్ పార్టీలో నీకు దిక్కు దివానా లేకున్నటువంటి పరిస్థితి ఉంది. నీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ పోయి నా పాత్ర ఏంది, నా పొజిషన్ తెలుసుకో. నీకు అంతగా ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా పదవి కావాలని ఆశ ఉంటే పోయి అడుక్కో, నువ్వు ఆయన కాళ్ళు మొక్కు అడుక్కో. అంతేగాని ఇట్లా అనవసరంగా కవితక్క గారి స్థాయి, కవితక్క పెద్ద స్థాయి కాబట్టి పెద్ద స్థాయి దగ్గరకు వచ్చి నేను మాట్లాడితే నా స్థాయి పెరుగుతుంది, నాకు పదవి ఇస్తారని చెప్పి ఆలోచన చేసి ఇట్లా అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకోబోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ఖబర్దార్ జగ్గారెడ్డి, ఖబర్దార్. జై కవితక్క.